వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ గా మారిన సాక్షి మహాజన్ మరోసారి తన నోటికి పని చెప్పారు. తాను తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని ప్రకటించారు. అంతేకాదు, హిందుత్వ ఎజెండాను అమలు చేయకపోతే మోడీ బోటు మధ్యలోనే మునిగిపోతుందంటూ కామెంట్ చేశారు. బడ్జెట్ సమావేశాలకు ముందు సాక్షి మహాజన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి చిరాకు తెప్పిస్తున్నాయి. సాక్షి మహారాజ్ బీజేపీ నేతలకు ఈయనంటేనే హడల్. ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో, ఎలాంటి వివాదాలను పార్టీపైకి తెస్తారో అని టెన్షన్ పడుతూ ఉంటారు. వివాదాస్పద అంశాల జోలికి పోవద్దని స్వయంగా ప్రధాని మోడీ చెప్పినా ఈయన మాత్రం తన స్టైల్ మార్చుకోలేదు. నేను శక్తివంతుణ్ణి, అవసరమైతే ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలను, వద్దనుకుంటే కోల్చగలను అంటూ కామెంట్ చేసి మరో వివాదానికి ఆజ్యం పోశారు. మోడీ హిందుత్వ అనే బోటు నడుపుతున్నారని, దాన్ని గమ్యం చేర్చాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉందంటూ ప్రధానమంత్రిపై కామెంట్స్ చేశారు సాక్షి మహారాజ్. హిందుత్వ అజెండాను అమలుపరచకపోతే బోటు మధ్యలోనే మునిగిపోతుందంటూ చురకలంటించే ప్రయత్నం చేశారు. గతంలోనూ సాక్షి మహారాజ్ ఇలానే మాట్లాడి బీజేపీ నుంచి షోకాజ్ నోటీస్ అందుకున్నారు. గాడ్సేను దేశభక్తుడిగా పొగడడం, హిందూ మహిళలు 4 పిల్లల్ని కనాలని సలహా ఇవ్వడం, ఇలా ఈయన గారి ప్రతి మాట కాంట్రవర్సీనే. బడ్జెట్ సమావేశాల ముందు సాక్షి మహారాజ్ చేసిన ఈ కామెంట్స్ ఎలాంటి దుమారం రేపుతాయోనని కమల్నాథులు వణికిపోతున్నారు. లక్ష్మణరేఖ దాటి మాట్లాడొద్దంటూ స్వయంగా ప్రధాని చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఆర్థిక సంస్కరణలను వేగవంతంగా అమలు చేయాలని మోడీ భావిస్తుంటే వాటికి బ్రేక్ వేసేలా హిందుత్వ ఎజెండాతో ఇబ్బంది పెడుతున్నారు మహారాజ్ వంటి నేతలు.